నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బండి భగీరథ ఇష్యూ ఇప్పుడు రోజు రోజుకి అంటే ఒక చర్చాంశంగా మారింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకుని సిట్ ద్వారా విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, ఆ తర్వాత ఈ కేసులో పురోగతి ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే బండి భగీరథ పరారయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుంది. సార్ నమస్తే అండి. నమస్తే. సరే, ఈ ఈ ఇష్యూని ఎలా చూస్తే బాగుంటుంది సార్? ఇప్పుడు అంటే భగీరథ పరారయ్యారని చెప్తున్నారు. ఒకవైపు సీఎం కూడా ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత సిట్ వేసి విచారణ చేపట్టారంటున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఇది ఒక పెద్ద ఐరన్ అండి. మన దేశ హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారంటే ఒకసారి మీరు ఊహించుకోండి ఎంత ఘోరమైన విషయము. అంటే హోంశాఖ మంత్రి కొడుకే ఇలా పరారవుతారండి. పరారైన వాళ్ళని పట్టుకునే పని హోంశాఖది, శాంతి భద్రతల పని హోంశాఖది. అలాంటి హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారయ్యాడంటే ఇంతకంటే ఘోరం ఈ దేశంలో ఏం జరుగుతుంది? అంటే హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఆల్రెడీ దుబాయ్కి వెళ్ళిపోయాడని, విదేశాలకు వెళ్ళిపోయాడని అంటున్నారు. ఇది జరిగింది ఎప్పుడో జనవరిలో జరిగింది. ఈమె కేసు పెట్టింది ఇప్పుడు 8న, మొన్న 8న కేసు పెట్టింది పేట్ బషీరాబాద్లో. ఇవాళ ఎంత? సో అంటే 4-5 రోజులుగా పోలీసులు ఏం చేస్తున్నారు? మామూలుగా పోక్సో కేసు అనేది వెరీ సీరియస్ కేసు, నాన్ బెయిలబుల్. అది పోక్సో కేసు అంటే ఇమ్మీడియట్గా ఎవరినైనా కూడా అరెస్ట్ చేస్తారు. మనకు తెలుసు, డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారా లేదా? అది కూడా ఆమెమి ఇప్పుడు మైనర్ కాదు, ఎప్పుడో జరిగిందని పెట్టింది. 2019 ఎప్పుడో జరిగింది అని పెడితే కూడా అరెస్ట్ చేశారు. ఇది ఫ్రెష్గా జరిగింది. ఇప్పటికే అమ్మాయి మైనరు, చాలా ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయినా అతన్ని అరెస్ట్ చేయకుండా రివర్స్ కేసు పెట్టడానికి కూడా పోలీసులే హెల్ప్ చేశారు. ఎందుకంటే 6 గంటల పాటు పేట్ బషీరాబాద్లో తల్లి వెళ్ళి కేసు పెట్టాలనుకున్నప్పుడు 6 గంటల పాటు వాళ్ళు కేసు తీసుకోలేదు. ఈ లోపల బండి సంజయ్ ఫ్యామిలీకి వాళ్ళు ఇంటిమేట్ చేశారు. వాళ్ళు వెళ్ళి ఇమీడియట్గా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ ఈ అమ్మాయి హనీ ట్రాప్ అని పెట్టాడు. యాక్చువల్గా పోక్సో కేసులో హనీ ట్రాప్ గిన్నీ ట్రాప్ అనేది ఉండదు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసిన ఒక మైనర్తో నువ్వు లేదా మైనర్ని లైంగికంగా వేధిస్తే నీదే తప్పు. అంత తప్ప అమ్మాయి ఇది చేసిందంటే కూడా అమెరికాలో కూడా ఆ మధ్య మన తెలుగుని ఇలాగే పట్టుకున్నారు. తెలుగుని ఒక 13 ఏళ్ళ అమ్మాయి రూపంలో ఒక పోలీస్ ఆవిడ ట్రాప్ చేసి, అది కూడా హనీ ట్రాపే. కానీ ఇతను ఎందుకు పట్టుకున్నారు? హనీ ట్రాప్ అయినా నువ్వెందుకు మైనర్తో పెట్టుకున్నావు అనేది ఇంపార్టెంట్. పోక్సో కేసు కూడా అదే, పోక్సో చట్టం కూడా. కాబట్టి ఏ రకంగా చూసినా ఈ అబ్బాయిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. తర్వాత కోర్టులో తేలుతుంది ఈ అబ్బాయి నేరం చేస్తాడా లేదా అని. కానీ ఆ పని చేయలేదు పోలీసులు. ఎందుకు చేయలేదు? అతను ఇట్ ఈజ్ ఆబ్వియస్, అతను సహాయ శాఖ మంత్రి కాబట్టి అతను కొడుకుని చేయకుండా తాత్సారం చేశారు. ఇప్పుడేంటి, బీఆర్ఎస్ లేకపోతే సమాజంలో సోషల్ మీడియాలో వ్యతిరేకత బాగా పెరిగింది. నిజానికి ఒక కుట్రపూరితంగా ఇదే వేరే వాళ్ళు చేస్తుంటే ఫ్రంట్ పేజీలో న్యూస్ వచ్చిండేది మెయిన్ స్ట్రీమ్ పేపర్లలో అంతా. ఎవడు పట్టించుకోలే. ఈ రోజు కూడా మెయిన్ స్ట్రీమ్ పేపర్లలో మామూలుగా అయితే అదే ఒక కేసీఆర్ మనవడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, కేసీఆర్ మనవడు పరారి, కేసీఆర్ మనవడు మీద పోక్సో కేసు అని ఫ్రంట్ పేజీలో మనకు భయంకరంగా వచ్చిండేది. అదే ఇప్పుడు దీనంటే అసలు న్యూసే లేదు, ఎక్కడో లోపల పేపర్లో ఇవి వేయాలి కాబట్టి వేశారు. అంటే ఇదంతా క్లియర్గా ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తుంటాను, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇండియాలో డబ్బున్న వాళ్ళకి, కులం డామినెంట్ కులాలు, అగ్ర కులాల వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి, అంటే పవర్ పలుకుబడి ఉన్న వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది చట్టం అనేది పదే ప్రూవ్ అవుతుంది. ఇది లేటెస్ట్గా ప్రూవ్ అయింది. సో ఆ అమ్మాయిది హనీ ట్రాపా కాదా అనేది సెకండరీ అంశం. ఇతని మీద వాళ్ళు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ తీసుకొచ్చారు. తల్లి కేసు పెట్టింది. కేసు పెట్టినప్పుడు ప్రైమా ఫేసి తీసుకున్నారు. విక్టిమ్ దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు, ఆ అమ్మాయి దగ్గర కూడా వాంగ్మూలం తీసుకున్నారు. ఇమీడియట్గా చేయాల్సిన పని అతన్ని అరెస్టు. అది చేయకుండా అతను ఏం చెప్పాలి? ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఏం చెప్పాలి? నా కొడుకు తప్పు చేయలేదు, కానీ ఆరోపణలు వచ్చాయి కాబట్టి లీగల్గా ఏం తీసుకోవాలో అది తీసుకోండి, లీగల్గా ప్రూవ్ చేయని అని చెప్పాలి. అది చెప్పకుండా ఎమోషనల్ డ్రామా ఆడి కన్నీళ్ళు పెట్టుకొని నేను ఇంకొకటి, నేను ఎలుక కాదు, నేను పిల్లి కాదు, నేను జై శ్రీరాము, ఇవన్నీ ఎందుకు? ఇదే వేరే వాళ్ళ విషయంలో ఇలాగే మాట్లాడతారా? అలాగే బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు ఏమంటున్నాడు? అది పర్సనల్ విషయం అంట. ఇదే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కేసీఆర్ మనోడైతే ఇదే మాట అంటారా? బీజేపీ వాళ్ళు పర్సనల్ విషయం అంటారా?
ఇది పర్సనల్ విషయం ఎలా అవుతుంది? ఇది పోక్సో కేసు అంటే పర్సనల్ కాదు. ఒక అమ్మాయి నువ్వు అది కూడా మైనర్ని, అది పర్సనల్ ఎలా అవుతుంది? సో ఈ పర్సనల్ అంటాడు. ఇటుపక్క పొన్నం ప్రభాకర్ ఏమంటాడు? కుల పెద్దలు పంచాయతీ చేయాలంట. ఇదే కేసు మరి ప్రతి పోక్సో కేసులో కూడా కుల పెద్దలకి వదిలేయాలిగా, మరి చట్టాలు ఎందుకు? పోక్సో చట్టం ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ బీజేపీ ఒక కొమ్మక్క డ్రామా ఆడుతున్నట్టే మనకు కనబడుతుంది. రేవంత్ రెడ్డి కూడా దీన్ని నీరుగార్చడానికి సిట్టేశాడా, లేకపోతే నిజంగానే దీన్ని పరిశీలించి చేయాలని ఉందా అనేది కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే దీనికి సిట్ వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్గా ఉన్నప్పుడు సిట్ ఎప్పుడు వేయాలండి? ఈ కేసు కాంప్లెక్స్గా ఉండి దీంట్లో అనేక యాంగిల్స్ ఉండి తెలియనప్పుడు సిట్ వేయాలి. ఇప్పుడు తిరుపతి లడ్డు కల్తీ అది ఊడు చేశాడు, ఎలా చేశాడు కాబట్టి సిట్ వేశాడు. దీంట్లో క్లియర్గా బాధితురాలు వచ్చింది, వాంగ్మూలం ఇచ్చింది, కేసు పెట్టింది, నువ్వు అరెస్ట్ చేసి విచారణ జరుపు. అది చేయకుండా సిట్ వేయడం ఏంటి? సిట్ వేయాలన్నంత కాంప్లెక్స్ కేసు ఇది. సో సిట్ వేశారంటేనే, అందుకనే హరీష్ రావు చెప్తున్నాడు, సిట్ వేశారంటేనే ఇది నీరుగార్చడానికి ఒక ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. అంటే ఈ గోలని ఆపడం కోసం నేను చూడు సిట్ వేశాను అని చెప్పుకోవడం కోసం తప్ప ఇది క్లియర్గా నీరుగారిపోయే కేసే అనేది చెప్తున్నారు. ఈ లోపల బాధితుల మీద ప్రెజర్ తీసుకొస్తారు. మామూలుగా ఇలాంటి కేసులు ఏం జరుగుతుందంటే ఫస్ట్ అరెస్ట్ కానివ్వకుండా చూసుకుంటారు. రెండవది పోలీసుల స్పీడ్ని తగ్గించడానికి కోసం ఎంక్వైరీ చేస్తున్నాం, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అని చెప్తా ఉంటారు. మూడవది ఈ లోపల బాధితుల్ని ప్రెజర్ చేసి వాళ్ళ దగ్గర కంప్లైంట్ విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ లోపల మీడియాకి ఇంకొక విషయం వచ్చి మీడియా డైవర్ట్ అవుతుంది. మీడియాను కూడా మేనేజ్ చేసుకుంటారు. పెద్ద మీడియానంతా కూడా దీని మీద పొగ చేయకుండా మేనేజ్ చేసుకుంటారు. ఇది జనరల్గా జరిగే ఒక మోడస్ ఆపరండి. అదే మోడస్ ఆపరండి ఈ కేసులో కూడా జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఆమె కంప్లైంట్ నేను చదివాను డీటెయిల్గా. పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆమె ఇచ్చిన కంప్లైంట్ చదివాను నేను. అందులో ఆమె చెప్తున్నది ఏమంటే జూన్ 2025లో ఈ అబ్బాయి కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఈ అమ్మాయితో పరిచయం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి చాటింగ్ స్టార్ట్ చేశాడు. ఇన్స్టాలో, స్నాప్చాట్ ఇలాంటి వాటిలో చాటింగ్ స్టార్ట్ చేసి ఈ అమ్మాయితో రిలేషన్షిప్ని, ఎమోషనల్ రిలేషన్షిప్, ఫస్ట్ ఫిజికల్ కాదు ఎమోషనల్ రిలేషన్షిప్లోకి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈ అమ్మాయిని ఫిజికల్గా తనని కలవడానికి ఫిజికల్కి ట్రై చేశాడు. 2025 నవంబర్ 13న మొయినాబాద్లో లక్స్ చరణ్ ఫామ్ స్టే అనే ఒక దానికి తీసుకెళ్ళి అక్కడ 2 రోజులు ఫోర్స్ఫుల్గా ఉంచుకొని 2 రోజులు ట్రై చేశాడు. అంతకుముందు ఒకసారి వీళ్ళింట్లోనే బేస్మెంట్లో, ఎందుకంటే తను ఇంటికి కూడా బాగా పరిచయం అయ్యాడు, వీళ్ళ ఫ్యామిలీకి కూడా. వీళ్ళింట్లోనే బేస్మెంట్లో కూడా అమ్మాయిని గట్టిగా ముద్దు పెట్టుకోవడానికి, బాడీ అంతా తాకడానికి ట్రై చేశాడు. అమ్మాయి వ్యతిరేకించింది. అంటే అమ్మాయి తను ఇష్టపడింది కానీ ఫిజికల్గా ఇప్పుడు వద్దని చెప్పింది. లేదు నిన్ను మేజర్ అయినాక నేను పెళ్లి చేసుకుంటానని అతను నమ్మించాడు. అంటే ఒక రకంగా ట్రాప్ చేశాడు అతను ఎమోషనల్గా అమ్మాయిని. అంటే దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఒప్పించాడు. దాంతో ఇతను విజయవాడ, తర్వాత అరుణాచలం, తిరుపతి ఇలాగంతా కూడా వీళ్ళు వెళ్ళారు ఈ అమ్మాయిని తీసుకొని. దాని తర్వాత ఇది ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ 5న నానక్రామ్గూడలో గోల్ఫ్ వ్యూ అనే ఒక హోటల్లో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంకొక 2 ఫ్రెండ్స్ ఉంటే అక్కడ ఒక 2 డేస్ పెట్టుకొని అక్కడ ట్రై చేశాడు. ఈ అమ్మాయి వ్యతిరేకించింది. తర్వాత డిసెంబర్ 31 ఒక పార్టీ ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు, అనన్య ఫామ్ హౌస్ అనే దీంట్లో చేసుకొని ఒక 5 మంది అబ్బాయిలు, ఇంకొక 2 అమ్మాయిలు, ఈ అమ్మాయి. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఈ అమ్మాయి వద్దంటే కూడా బ్రేజర్ తాగిచ్చారు బలవంతంగా. తాగినాక అర్ధరాత్రి 1:32 అప్పుడు ఆ టైంలో ఇతను వచ్చి బలవంతంగా అమ్మాయిని చేశాడు. ఇది వాళ్ళ ఆరోపణ. ఇది నిజమా కాదో మనకు తెలియదు, మనం తేల్చే అంశం కాదు ఇది. అదొక ఆరోపణ. దానికి సంబంధించి వాళ్ళు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ తర్వాత ఇతను మెసేజ్లు పెట్టాడు, నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇలా జరిగి ఉండాల్సింది కాదు, నన్ను క్షమించండి, అది ఏదన్నా మెసేజ్లు పెట్టాడు. అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, చాట్ హిస్టరీ అంతా ఉంది. దాని తర్వాత జనవరి 7న అతను నేను బ్రేక్ చేసుకుంటున్నాను రిలేషన్షిప్ అని మళ్ళీ మెసేజ్ పెట్టాడు ఈ అమ్మాయికి. అప్పటి నుంచి ఈ అమ్మాయి డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే నన్ను ఇలాగ రేప్ చేశాడు, నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడని. జనవరి 19 నుంచి 25 వరకు 2 సార్లు అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. సో దాని తర్వాత వీళ్ళ తల్లితో కూడా అతను జనవరి 13న తల్లితో కూడా మెసేజ్ పెట్టి, మీరు జోక్యం చేసుకోండి, నేను ఇప్పుడు ఆ అమ్మాయి అంటే నాకు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు, మీరు అమ్మాయికి చెప్పండి అని కూడా మెసేజ్ పెట్టాడు. ఇవన్నీ వాళ్ళ దగ్గర డేటా ఉంది.
వాళ్ళు తిరిగిన ఏరియాలో ఫోటోలు ఉన్నాయి, ఫ్లైట్ టికెట్లు, మిగతా టికెట్లు, అక్కడ హోటల్లో దిగింది ఇవన్నీ ఉన్నాయి. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకపోతే అసలు ఈ స్థాయిలో అతని మీద పోక్సో కేసు పెట్టరు. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఇవ్వగలిగిందామే, వాళ్ళు చూశారు, నిర్ధారించుకున్నారు, ఎంక్వైరీ చేసినాకే పోక్సో కేసు పెట్టారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అంతవరకు ప్రెజర్ చేయగలిగారు వీళ్ళు, అంతకుముందు కూడా చేశారు. మధ్యలో ఏమైంది, బండి సంజయ్ కూడా రంగంలోకి వచ్చి సంగప్ప అనే ఒక లాబీయిస్ట్ ద్వారా వీళ్ళని పిలిపించి బండి సంజయ్ కూడా పంచాయతీ చేశాడని కూడా ఈమె ఆరోపించింది. పంచాయతీ చేసి మీరు విత్డ్రా చేసుకోండి అని. ఈ లోపల ఏప్రిల్లో కూడా ఒక కేసు పెట్టించారు ఈ మీద, నిర్మల్లో, ఈ పాప మీద, వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా. అంటే ఇదంతా కూడా జనవరిలో బ్రేక్ అయిందండి వీళ్ళిద్దరి మధ్య. బ్రేక్ అయినప్పటి నుంచి కూడా ప్రెజర్ పెడతా ఉన్నారు వీళ్ళ మీద, కేసు పెట్టకుండా చూసుకోవడానికి. ఆ ప్రెజర్ని వీళ్ళు తట్టుకొని కేసు పెట్టారు. కేసు పెట్టే కాడికి రివర్సల్ పోయి ఈఎంఐ మీద అతను పెట్టాడు. పెట్టినాక కూడా మొత్తం ఈ ముఖ్యంగా బీఆర్ఎస్ దీన్ని సీరియస్గా తీసుకోవడం వల్లనే ఈ మాత్రం బయటకు వచ్చింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ తీసుకున్నారో మనలాంటి ఛానల్స్ కూడా దీని మీద మాట్లాడడం మొదలుపెట్టాయి. ఛానల్స్ కానీ, సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని పట్టించుకోవట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి మనకి రాజకీయ మీడియా అయిపోయినాక ఇది ఎవరి ఇష్యూ అనేది ఆలోచించే మీడియాలు చేస్తున్నాయి. చిన్న చిన్న మీడియా లేకపోతే సోషల్ మీడియానే ఇష్యూల్ని రాజకీయాలకు సంబంధం లేకుండా ఎంతో కొంత చేస్తుందంటే డెమోక్రటిక్ స్వభావం అనేది ఈ మీడియాకు ఉంది తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియాకి డెమోక్రటిక్ స్వభావం లేదు. అవన్నీ కూడా వెస్టెడ్ ఇంట్రెస్ట్లు పార్టీలు నడిపే ఛానల్స్ లేకపోతే పేపర్స్. అందువల్ల వాళ్ళకు అనుకూలంగా ఉంటే న్యూస్లు దాన్ని ఇది ఇబ్బంది అనుకుంటే కప్పేస్తారు, లేదు దీన్ని తొక్కేద్దాం అవతల అంటే క్రైమ్ చేసినా చేయకపోయినా క్రైమ్ చేసినట్టు వీళ్ళే మీడియా ట్రయల్స్ చేసి వాడికి పనిష్మెంట్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇలాగ ఇప్పుడు ఏమైంటే మామూలుగా అయితే ఇది ఇమీడియట్గా పోక్సో కేసులో జరగాల్సింది ఏంటంటే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు సిట్ వేశారు. సిట్లో రితిజ అనే ఒక డీసీపీ కూకట్పల్లి ఆమెను వేశారు. ఆమె నిన్న మీడియాతో మాట్లాడింది. ఆమె ఏమంటుందంటే నేను ఇప్పుడే నాకు సిపి సైబరాబాద్ నుంచి వచ్చిన వితిన్ 1 అవర్లో నేను వచ్చాను ఇక్కడికి, సో నేను చూస్తున్నాను అంటుంది. నిజంగా చూస్తుందా లేదా మనకు తెలిసిపోతుంది. ఎందుకు మనం నిజంగా అంటున్నామంటే మనం ఇలాంటి కేసులు అనేకం చూసాం కాబట్టి జనరల్గా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇందాక చెప్పిన ప్యాటర్న్లో దీన్ని నీరుగారుస్తారా. ఇప్పుడు ఏంటంటే ఆమెని మనం ఏం శంకించాల్సిన పని లేదు, ఆమె పోలీస్ ఆఫీసర్, ఆమె చేయొచ్చు. కానీ ఆమె మీద పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. ఇట్లాంటి కేసులంతా కూడా పోలీసులకి ఇండిపెండెన్స్ ఉండదు. వాళ్ళు ఎంత సిన్సియర్ అయినా ఏమైనా పోలీస్ ఆఫీసర్లకి ఇండిపెండెన్స్ ఉండదు. ఇది పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. సో పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉంటే ఈ కేసు నీరుగారిపోతుంది. నిజంగా రేవంత్ రెడ్డికి ఈ కేసులో లీగల్గా వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, లా ప్రకారం వెళ్ళాలని కానీ సీరియస్గా ఉంటే అది ఖచ్చితంగా ఈ పార్టీకి అరెస్ట్ చేసి ఉండాలి. ఆయనకు ఉందా అనేది మనకు అందుకే అనుమానాలు. ఇప్పుడు మనం చూడండి, ఒక చిన్న కేసులో అతనికి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా అల్లు అర్జున్ అరెస్ట్ చేయించాడో లేదా రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ పోక్సో కేసు 17 ఏళ్ళ అమ్మాయిని ఇతను రేప్ చేశాడు. మరి ఈ కేసును ఎందుకు అరెస్ట్ చేయించలేదు? అందుకనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఏం జరుగుతుందో చూద్దాం. మోడీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు బండి సంజయ్ మీద అనే ఒక ఇది వస్తుంది. కానీ అది నిజమో కాదో మనకు తెలియదు. ఏదేమైనా ఈ కేసు ఎలా వెళ్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మంచు మనోజ్ ట్వీట్ చేసినట్టుగా న్యాయం జరగడమే కాదు, జరుగుతున్నట్టు కూడా తెలియాలి ప్రపంచానికి. సో మంచు మనోజ్ ఆ విషయంలో చాలా బాగా ట్వీట్ చేశాడు. ఇంకెవరు కూడా సినిమా వాళ్ళు ఎవరు చేయలేదు. రష్మి ఏంటంటే గోడ మీద పిల్లివాటంలో చెప్పింది, నేను బీజేపీని సపోర్ట్ చేస్తాను కానీ రేపిస్టులను కాదనింది. సపోర్ట్ చేయకపోతే మరి డిమాండ్ ఎందుకు చేయట్లేదు అమ్మాయి? సో అది ఎందుకంటే తన మీద వచ్చిన ప్రెజర్ని తట్టుకోవడానికి అది చెప్పింది. అంటే నువ్వు తిరుపతిలో ఒక ఎద్దుల బండి మీద ఆటో ఎక్కిస్తేనే ఇంత మాట్లాడావు, ఒక అమ్మాయి మీద రేపు జరిగితే ఎందుకు మాట్లాడట్లేదు అని అమ్మాయిని విపరీతంగా ట్రోల్ చేస్తుంటే ఆ ట్రోల్స్ నుంచి తప్పించుకోవడానికి అది చేసింది తప్ప ఆ అమ్మాయి ఏమి తను అరెస్ట్ చేయాలని డిమాండ్ కానీ దాని మీద ఏమి వర్క్ చేయలేదు అమ్మాయి. సో క్లియర్గా దీని మీద సభ్య సమాజం అనుకునే వాళ్ళు ఎవరు కూడా డిమాండ్ చేయలేదు. మామూలుగా అయితే ఇదే ఒక పేదవాడు ఒక అమ్మాయిని రేప్ చేసి ఉంటే, మిడిల్ క్లాస్ అమ్మాయిని ఈ పాటికి కొన్ని చంపేయండి, ఎన్కౌంటర్ చేసేయండి అని పెద్ద ఎత్తున ఈ సో కాల్డ్ సివిల్ సొసైటీ కూడా ప్రెజర్ పెట్టేది. అంటే ప్రతి దాని వెనక కులము, వర్గము, పవరు ఇవన్నీ ఉంటాయి అనేది అందరికి తెలుసు. కానీ తెలిసినా కూడా మనం ఎందుకు డిమాండ్ చేస్తూ ఉంటాం అంటే మనం ప్రతిసారి ఆ విషయాలను ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే ఇంకా ఘోరంగా ఉంటుంది సమాజం. సో అందుకని ఈ విషయంలో కూడా నిజంగా ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా, ఈ అబ్బాయికి పనిష్మెంట్ జరుగుతుందా,
అట్లీస్ట్ డ్యూ ప్రాసెస్ని ఫాలో అవుతారా లేదా అనేది మనం చూడాలి. చిన్న విషయం సార్, ఇప్పుడు చెప్పండి. హోమ్ మినిస్టర్ అంటే హోం సహాయక శాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఖచ్చితంగా కేసును ప్రభావితం చేసే అవకాశం ఉంటే ఉందంటారా? ఆల్రెడీ చేశాడండి అతను. ఆల్రెడీ వీళ్ళు కేసు పెట్టనీయకుండా పంచాయతీలు చేశాడు కదా. లాస్ట్ 4 months నుండి 4 months నుంచి అదే, అందుకే లేట్ అయింది. లేకపోతే జనవరి 1 జరిగింది. ఇప్పుడు ఏందో May 8th పెట్టారు. అంటే 4 months 8 days ఎందుకు లేట్ అయింది? బండి సంజయ్ వల్లనే. సో పోలీసులు ఎందుకు ఇమ్మీడియట్గా కేసు తీసుకోలేదు? బండి సంజయ్ వల్లనే. ఎందుకు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయలేదు? ఇది బండి సంజయ్ కాకుండా భగీరథ్ మన ఛానల్లో పనిచేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇమ్మీడియట్గా ఎత్తుకుపోయి లోపల అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు లేదా? కాబట్టి క్లియర్గా హోంశాఖ సహాయ మంత్రి వాళ్ళ నాన్న కాబట్టే పోలీసులు కానీ మొత్తం వ్యవస్థ అంతా కూడా వేరే రకంగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ రివర్స్ కేసు పెట్టడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు రివర్స్ కూడా కేసు పెట్టారు. కేసు రివర్స్ కేసు ఎవడైనా పెట్టచ్చండి. ఇలాంటి- రివర్స్ కేసుని తీసుకోరు మామూలుగా అయితే. Right. ఎందుకంటే ఈమె ఫస్ట్ వెళ్ళి కేసు పెట్టింది, కానీ టెక్నికల్ గా చూస్తే ముందు అతను పెట్టాడు. ఓకే, టెక్నికల్ గా ఎందుకు వీళ్ళు తీసుకోలేదు కదా, ఎఫ్ఐఆర్ నమోదు చేయలే వీళ్ళు. సో పోలీస్ స్టేషన్ మీద కూడా కేసు పెట్టాలి ఇప్పుడు. Okay. మేము వస్తే ఎందుకు నువ్వు ముందు తీసుకోలేదని. వీళ్ళు కానీ కోర్టుకి వెళ్తే అవి కూడా రేపు వస్తాయి. కానీ కోర్టులో కూడా ఏం జరుగుతుందండి, కోర్టులో కూడా రేపు పవర్ఫుల్ ఢిల్లీ నుంచి లాయర్లు పిలిపిస్తారు అనుకోండి బండి సంజయ్ వాళ్ళు, ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బండి భగీరథ కేసు విషయంలో కూడా నీరుగార్చే ప్రయత్నం కొనసాగుతుందా లేదా అన్నది, అంటే ఏదైతే ఈ కేసు విచారణ జరిగితే కానీ ముందుకు జరిగితే కానీ ఆ వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ కనుక న్యాయం చేయాలనుకుంటే ఇప్పటికే ప్రజలందరూ కూడా బయటికి వచ్చి వారికి పోరాటం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారికి న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తే ఖచ్చితంగా కేసులో పురోగతి కనిపించే అవకాశం కనిపిస్తుంది. లేదంటే ఒత్తిళ్ల మధ్య కొంత అన్యాయం జరిగేందుకు లేదంటే తాత్సారం చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.